మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా చదవగలుగుతారండి? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నేను మీకు నిరీక్షణగా ఉన్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. Our gracious Heavenly Father, I so thank you for your grace and your mercy and strength as God. కృప కలిగిన తండ్రి, నువ్వెంతగానో మా పట్ల నువ్వు చూపిన కృపకై నువ్వు చూపుచున్న కుట్రములు ప్రభువా. Lord, I submitting this entire community in your mighty hand. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి సర్వ సమాజమును నీ కబంధ హస్తాలకు అప్పగించుచుండగా please bless and sanctify them, God. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో పరిశుద్ధపరిచి వారిని ఆశీర్వదించండి ప్రభువా. Lord, I pleading you, please use me as your mouth, God. ప్రభువా, నేనెంతగానో నేను బతిమాలుకొనుచుండగా ఇదిగో నీ యొక్క నోటి బోరవలే నన్ను వాడుకొనండి ప్రభువా. And talk with each and every one, Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. In Jesus name I pray. యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. Amen. ఆమేన్. Can you read the scripture portion which we have read? మరొకసారి చదవబడినటువంటి వాక్యాన్ని చదువుతారండి. సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. Amen. ఆమేన్. As we enter into the new year of 2026, ఈ 2026వ సంవత్సరం అనే కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతుండగా we may have many doubts in our life how it will be. ఈ కొత్త సంవత్సరము ఎలా ఉంటుందో అనే ఒక ప్రశ్న, ఒక అనుమానం మన జీవితాల్లో కలుగుతూ ఉంటుంది. Some of you have made doubt of will this year better than the past year? మీలో చాలా మందికి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము బాగుంటుందా అనే ఒక డౌట్, ఒక ప్రశ్న. Will anything can change in this our lives? గడిచిన సంవత్సరంలో ఉన్న జీవితము కంటే ఈ కొత్త సంవత్సరంలో నా బ్రతుకు, నా జీవితం ఏమన్నా మారుతుందా, మారగలుగుతుందా అనే ఒక డౌట్, ఒక ప్రశ్న మనకు కలిగి ఉంటాం. We see in Bible the people of Israel having a question. అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే ఒక అనుమానం కలిగి ఉన్నారు. Will this may change or not? Will they think like this? It is change or not? ఈ యొక్క సంవత్సరంలో మా బ్రతుకులు ఏమన్నా మార్చబడతాయా, మా జీవితంలో ఏదైనా మార్పు కలుగుతుందా అని ఇశ్రాయేలు ప్రజలు కూడా చూస్తూ ఉండేవారు. They in the exile in the land of Babylonia. ఎందుకనగా వారు బబులోను దేశంలో బానిసత్వపు బ్రతుకుల్లో వారు ఉన్నారు. In the land of Babylonia, even they might have the freedom to get married, buy a land and build a house. వారు బబులోను దేశంలో బానిసత్వంలో ఉన్నప్పటికీ వారికి కొద్దో గొప్ప స్వేచ్ఛ ఉంది. ఎలాగంటే స్థలము కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకోవడానికి, లేదంటే వారికి నచ్చినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ but they have to pay tax because they are in exile. వారు బబులోను దేశంలో బానిసత్వంలో ఉన్నారు గనుక వారు కొద్దిగా పన్ను చెల్లించవలసి ఉంది. At that time God spoke to Israel people through the prophet Jeremiah. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ ఏం జరుగుతుంది, ఈ సంవత్సరమైనా సరే నా బ్రతుకు మార్చబడుతుందా, నా స్థితి మార్చబడుతుందా, నా జీవితంలో ఏదైనా మార్పు, నా కుటుంబంలో ఏదైనా మార్పు వస్తుందా అని ఆలోచించేటప్పుడు దేవుని వాక్కు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై I know the plans I have for you. చెప్పుతున్న మాటలు ఏంటంటే, నేను నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును
అంటున్నాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. We may not know what will be happen to us. మన జీవితంలో ఏం జరగబోతుందో అనే విషయాలు మన ఎవరికి తెలియదు. Even our parents also didn't know. మన తల్లిదండ్రులకు కూడా తెలియదు. Our relatives also didn't know what మన happened. బంధువు మిత్రులకు కూడా ఏం జరుగుతుందో అన్న విషయాలు వారికి తెలియదు. And no one know what will happen in our life. ఈ లోకంలో ఉన్న ఎవరికైనా సరే మన జీవితంలో ఏం జరగబోతుందో అన్న విషయాలు తెలియదు. Some of the people will come to our village and they will say, "So చెప్తామమ్మా, సోది చెప్తాం." కానీ కొంతమంది మన గ్రామానికి పల్లెటూరుకి వచ్చి సోది చెప్తామమ్మా, సోది జరగబోతుంది చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం అంటూ ఉంటారు. And they will say like this. వారు అలా చెప్తారు కానీ But nobody knows what is in. They see the future. కానీ వారు కూడా తెలియదు మన జీవితంలో ఏం జరగబోతుందని. But God knows. Hallelujah. ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే మన జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we should be confirmed about our future. కాబట్టి మనం ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకము కలిగి ఉండాలి. ఏంటంటే మన దేవుని జీవితం, మన దేవుని చేతిలో మన జీవితం ఉందని. I want to share in my personal experience. అభిషేక్ జీవితంలో జరిగినటువంటి ఒక వ్యక్తిగత అనుభవాన్ని మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. In every year, December 31st, we perform the skits in our church. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున వారి చర్చిలో వారు నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. At the door, Pastor Prashant will stand there and used to stand children when their time comes and they send. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రశాంత్ అని మరి అయితే వాళ్ళకి స్కిట్లు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ తలుపు దగ్గర నుంచుని ఎవరెవరిని ఎప్పుడైతే పంపించాలో ఆ వారి సమయం వచ్చినప్పుడు వరుసగా వారిని పంపిస్తూ ఉండేవాడు. But last this 31st night, కానీ మన 31st రాత్రి ఏం he was జరిగింది? not there. నేను అక్కడ ప్రశాంత్ అని అక్కడ లేకపోవడం వల్ల So when we perform the skits, somehow we struggle for when the time will come when we go. That is, we struggle very lot. అప్పుడు మేము స్కిట్లు వేయించుండగా మాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వెళ్ళాలి, ఎవరు వెనకాల ఎవరు వెళ్ళాలి అన్నది మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. Likewise, our God Jesus Christ knows the plan He have for us. అదే విధంగా మన బ్రతుకులను నడిపించుచున్నటువంటి దేవాది దేవునికి మన పట్ల ఆయనకి ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు బాగుగా ఎరిగి ఉన్నాడు కనుక So He has one who leading, and so no need to be worried about what will happen to us. కాబట్టి మనం ఏమాత్రము విస్మయం అందవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు. కానీ మనలను నడిపించుచున్నటువంటి దేవునికి ఎలాగున మనల్ని నడిపించాలో తెలుసు కనుక మనం నమ్మకముగా ధైర్యముగా ఉండాలి. Because He is with us and He will know about His plans which He have for us. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. Here the word of God says that the plans which He have for us not for harm. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న విషయం ఏంటంటే దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశములు అవి మనకి హానికరమైనవి కావు అని. దేవుడికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. God does not want to destroy the people. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనలను నాశనము చేయాలని ఆయన అనుకుంటలేదు. What is the plan of the Lord? మరి దేవుని ఉద్దేశము మన పట్ల ఏమిటంటే To understand this, మనకు దేవుని ఉద్దేశం ఏంటి అనే విషయం అర్థం అవ్వాలంటే can you read the scripture portion 1 Samuel chapter 2 ఎవరైనా పరిశుద్ధ గ్రంథము నుంచి 1 సమూయేలు గ్రంథము verses 7 to 8. 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారండి. పరిశుద్ధ గ్రంథము నుంచి 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే.
దరిద్రులను అధికారులతో కూర్చుండ పెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వాతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The plan of God is to raise us from the lower position to the wealthy position. దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదని చూస్తే, దీన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన సంపన్న స్థితిలోనికి నడిపించాలన్నదే దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశము. హల్లెలూయా. Can you repeat again? The plan of God to rise us from the lower position to wealthy position. నాతో పాటు అందరూ చెప్పండి. దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటంటే, దీన స్థితిలో ఉన్నటువంటి మనలను సంపన్న స్థితిలోనికి నడిపించాలన్నదే ఆయన ఉద్దేశం. చెప్పండి మనతో. దీన స్థితిలో ఉన్న మనలను సంపన్న స్థితిలోనికి నడిపించాలన్నదే ఆయన ఉద్దేశం. దీన స్థితిలో ఉన్న మనలను సంపన్న స్థితిలోనికి నడిపించాలన్నదే ఆయన ఉద్దేశం. Look at me. నా వైపు చూడండి. Our God lifted Abraham and Lot from the lower position to higher position. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే, దేవాది దేవుడు అబ్రహాముని లోతుని ఆ యొక్క దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి లేవనెత్తున్నాడంట. How do you know? మనకి ఎలా తెలుస్తుందంటే ఆ విషయం? The Bible says, Genesis chapter 13, verse 5 to 6. పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండం 13:5-6 వచనాలు ఎలాగో సెలవిస్తున్నాయి. The sheep is very high. అక్కడ అబ్రహాము లోతు యొక్క గొర్రెలు విస్తరించి ఉన్నాయంట. అవి భూమికి ఎంతో భారముగా ఉన్నాయంట. అంటే వారి గొర్రెలు వీరి గొర్రెలు పట్టలేనంతగా ఆ స్థలమంతయు నింపబడిపోయిందంట. దేవునికి స్తోత్రం. Also we see God lifted Isaac from the lower position to higher position. అదే విధంగా మనం ఎక్కడో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇస్సాకును కూడా దేవుడు ఏం చేశాడంటే, దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి లేవనెత్తాడట. Moreover, God lifted Jacob, Joseph, David, Obadiah. Many of the people's God lift and higher position. అదే విధంగా మనం ఎక్కడో బైబిల్లో చూస్తే, దేవుడు యాకోబును దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి లేవనెత్తాడు. దేవుడు యోసేపుని దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి లేవనెత్తాడు. దేవుడు దావీదును దీన స్థితి నుండి సంపన్న స్థితిలోనికి లేవనెత్తాడు. దేవుడు ఒబేదెదోమును దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి లేవనెత్తి ఉన్నాడు. Now today, our God have planned for you and me and each and everyone who are here. అదే విధంగా ఈ రోజు దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే, దీన స్థితిలో ఉన్న మనలను సంపన్న స్థితిలోనికి లేవనెత్తాలని. He is lifting us from lower position to higher position. దీన స్థితిలో నుండి ఆ సంపన్న స్థితిలోనికి నడిపించాలన్నదే మన దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశము. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How we go to higher position? మనము ఎలా సంపన్న స్థితిలోనికి చేరగలుగుతాం? They have 3 qualifications to reach the higher position. దేవుడు ఎలా మనం దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి నడిపించాలనుకుంటున్నాడో 3 విషయాలు మనం చూద్దాం. First one, మొదటిగా physical blessing. భౌతికమైనటువంటి ఆశీర్వాదం. The plan of the God is that to bless physically. దేవుని యొక్క ఉద్దేశము ఈ 2026 సంవత్సరంలో మన పట్ల ఏంటంటే, మనలను భౌతికంగా ఆశీర్వదించాలని. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. In past years we struggled by the poverty, but in 2026 may God bless perfectly. గడిచినటువంటి 2025 సంవత్సరంలో చాలా విధాలుగా ఆర్థికంగా మనం ఇబ్బందులు పడి ఉన్నాం. But God blessed this 2026 and He blessed perfectly. కానీ 2026 సంవత్సరంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదేంటంటే, మిమ్మలను సంపూర్ణంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా.
In those days, we might be taken off kg and 1 kg sugar. But now, not like that. God bless perfectly to that. We eating sufficiently for whole month. గడిచిన సంవత్సరంలో ఒక అర కేజీ గాని కేజీ గాని పంచదార మనం తెచ్చుకుని ఉంటాం. కానీ 2026వ సంవత్సరంలో దేవుడు సంపూర్ణంగా మనం ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అది ఎలాగంటే ఒక నెల పాటు సరిపడు సరుకులు మైదా పిండి గాని పంచదార గాని అన్ని తెచ్చుకోవాలి. ఇక్కడ పాస్టర్ చెప్తున్న వాక్యం ఏంటంటే అవి ఇంకా మిగిలిపోవాలంట. రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. Hallelujah. Amen. As like David says in Psalms 23. ఆ కీర్తనాకారుడైనటువంటి దావీదు 23లో సెలవిచ్చినట్లుగా My cup overflows. నా గిన్నె నిండు పొల్లుచున్నది అన్నట్లుగా. Likewise, we should be blessed. God says. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. Amen. Amen. God says that ask. దేవుడు అంటున్నాడు అడగండి, It will be given to you. అది మీకు ఇవ్వబడుతుంది. Search you. మీరు వెతకండి, It will be fine. దాన్ని మీరు పొందుకుంటారని దేవుడు గొప్ప వాగ్దానం మనకు చేయించున్నాడు. So with that confidence, కాబట్టి అతి గొప్ప నమ్మకముతో నిరీక్షణతో God will provide each and everything. దేవుడు మనకు అన్నిటినీ ఇస్తాడని, He will lift us from lower position to the higher position. మనం నమ్మితే తప్పకుండా దేవుడు దీన స్థితిలో ఉన్నటువంటి మనలను సంపన్న స్థితిలోనికి లేవనెత్తునుగా. Amen. Hallelujah. హల్లెలూయా. జాబులు లేని వాళ్ళకి జాబులు, ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్లు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారే వారికి ఇల్లులు, అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. Amen. Hallelujah. Second one comes రెండవదిగా spiritual blessing. ఆత్మీకమైనటువంటి ఆశీర్వాదం. As is physical blessing, మనము భౌతికమైన ఆశీర్వాదము పొందినట్లుగా we also blessed with spiritual blessing this year. మనం భౌతికంగా ఆశీర్వదింపబడినట్లుగానే శారీరకంగా కూడా మనం ఏం చేయబడాలంటే ఆశీర్వదింపబడాలి. In this year, we gather around 20 people. ఈ 2026 సంవత్సరంలో ఇక్కడ Around 40 మెంబర్స్ మీరైతే ఉన్నారు. But upcoming next year, it should be grow. కానీ వచ్చే సంవత్సరానికి ఇప్పుడున్న వారి కంటే ఇంకా అధికంగా మీరు ఎదగాలంట. దేవుడికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Now many of you didn't sing, but ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది పాటలు పాడలేదు. But next year you should be sing. కానీ వచ్చే సంవత్సరానికి మీరు ప్రతి ఒక్కరూ ఏం చేయబడాలంటే పాటలు పాడాలి. Now some of you shy to pray. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సిగ్గుపడ్డారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నారు. But next year onwards you should pray with boldness. కానీ వచ్చే సంవత్సరం మీరు అందరూ ధైర్యంగా ప్రార్థన అంతగా ప్రార్థనలో మీరు అందరూ ఎదగాలి. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Now we worship and hear God's word like this. మనము ఆరాధన చేసుకున్నాం, దేవుని వాక్యాన్ని కూడా మనం వింటున్నాం ఈ సంవత్సరం ఇలాగా. But next year it should be grown more and powerfully. కానీ వచ్చే సంవత్సరానికి ఇంకా ఆత్మ సంబంధంగా ఇంకా ఆరాధన చేయాలి, ఇంకా ఆత్మ సంబంధంగా ఇటు వాక్యం ఇంకా శక్తివంతంగా బోధించుకోవాలి. Amen. Hallelujah. హల్లెలూయా. What I want to tell to you is నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే we should be grow in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలండి. We should not be like a caterpillar. మనము చూసినట్లయితే ఎక్కడ వేయబడినటువంటి గొంగలి అక్కడ ఉన్నట్లుగా మనం ఉండకూడదు. We should be transformed like a butterfly. ఏ విధంగా గొంగలి పురుగు తన రూపాంతరము చెంది ఆ సీతాకోక శిలకు వలె మారుతుందో మన జీవితాలు మార్చబడాలి, ఆత్మీయంగా మనము బహుగా ఎదగాలి. This is what the will of God in our lives. అదే దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Third point comes మూడవదిగా mentally blessings. మానసికంగా మనం ఆశీర్వదింపబడాలి.
The mental blessing is not the growth of head. ఆ మానసిక ఆశీర్వాదం అనేది మన యొక్క హెడ్ సైజు పెరగడం కాదు కానీ It is a confidence in our emotions. అది మన యొక్క భావోద్రేకాల్లో మనము చాలా నమ్మకముగా ధైర్యముగా ఉండడమే మానసిక ఆశీర్వాదం. Many of times we feel like I am alone. చాలా